సినీ పరిశ్రమలో నటులంతా నార్సిస్టులేనని వ్యాఖ్యానించారు సమంత రూత్ ప్రభు. తనను తాను ఆరాధించుకోవడం ద్వారా తాను చాలా సమస్యల నుంచి బయటపడతానని సమంత అంగీకరించారు. మానసిక ఆరోగ్యం నుంచి బయటపడేందుకు తాను ధ్యానాన్ని ఆశ్రయిస్తానని, తన తప్పుల గురించి తాను బయటకు కూడా మాట్లాడతానని సమంత అన్నారు. నాకంటే తోపు ఎవడూ లేడు అంటూ తనను తాను ఆరాధించేవాడిని నార్సిస్ట్ అంటారు. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతూనే అదే సమయంలో నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకోవడం తన మానసిక ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావాన్ని చూపించిందో బహిరంగంగా చెప్పిన సమంత రూత్ ప్రభు ధ్యానంతో అన్నిటినీ ఎదుర్కొన్నానని తెలిపారు. నేను ఒక చోట కూర్చుని సమస్య ఏంటో లోతుగా ఆలోచించి నన్ను నేను కఠినంగా ప్రశ్నించుకున్నాను. మొదట్లో దానికి అనుగుణంగా ఉండడానికి చాలా ఒత్తిడిని అనుభవించాను. అయితే సినిమా పరిశ్రమ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి సులువుగా మారుస్తుంది. సగం సమయం సూట్ కేసు లేకుండా జీవిస్తూ ఒక హోటల్ గది నుంచి మరొక హోటల్ గదికి వెళ్తుంటాం. ఇది ఒంటరితనం అని అనిపిస్తుంది. కానీ ఈ ఉద్యోగం మీ చెత్త అభద్రతలను, మీ అతిపెద్ద రాక్షసులను దూరం చేస్తుంది. నటులు నార్సిస్ట్గా ఉంటారు. ఇది స్వీయ విధ్వంసానికి ఒక రెసిపీ అని సమంత అన్నారు. తెలివిగా ఉండడం అంటే ప్రతిరోజు శ్రద్ధగా ధ్యానం చేయడమని, నిజాయితీగా ఉండే వారిని దరి చేరనివ్వడమని సమంత అయితే అభిప్రాయపడ్డారు.